ఆ భయంకరమైనటువంటి తెగుల్లో ఏ అపాయము నీకు కలుగదు, ఏ తెగులు నీ గుడారాన్ని సమీపించదని 91 కీర్తనలో దేవుడు వాగ్దానం చేసినట్లుగా దేవుడు మన ప్రాంతాన్ని, మన కుటుంబాలను, మన ఆనందపేటలో ఉన్నటువంటి అన్ని వీధుల్లో ఉన్న భక్త జనాంగాన్ని ఆయన కాపాడాడు, సంరక్షించాడు. మరి 2007 సంవత్సరంలో మనం ప్రవేశించడానికి మరి 31న డిసెంబర్ 31న వాచ్ నైట్ ప్రేయర్లో ఉండటం, నూతన సంవత్సరంలో ప్రవేశించటం. ప్రతి సంవత్సరం మనకు ఈ సేవా సంఘం వారి వీధిలో, మేకల వారి వీధిలో సువార్త కూడికలు ఏర్పాటు చేయ రీతిగా ఈ సంవత్సరం కూడా మనం అందరం ఇలాగున కలుసుకొని ప్రభువుని గురించి పాడటానికి, స్తుతించడానికి, ఆరాధన చేయటానికి ఇచ్చాడు. అందుకే ఈ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ గడియను కూడా మనకిచ్చిన దాన్ని బట్టి మనం అందరం దేవునికి స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా శబ్దం రాడు. హల్లెలూయా. కాచితివే ప్రభు ఇంతకాలం, చూపితివే నీ దీర్ఘశాంతం. కాచితివే ప్రభు ఇంతకాలం, చూపితివే నీ దీర్ఘశాంతం. ఇంకా నాలో లోపములున్నా, ఇంకా నాలో లోపములున్నా, కాచితివే ప్రభు ఇంతకాలం, చూపితివే నీ దీర్ఘశాంతం. ఇంకా నాలో లోపములున్నా, ఇంకా నాలో లోపములున్నా, నీ సన్నిధి నన్ను నిలిపితివే. ఓసివేయక ఫలపరచితివే, నీ సన్నిధి నన్ను నిలిపితివే. ఓసివేయక స్థిరపరచితివే, కాచితివే ప్రభు ఇంతకాలం. చప్పట్లు అందరూ చప్పట్లు కొట్టాలి. ఆయన ఇచ్చాడు కదా, మనం కాపాడాడు. ఓ తోదమాయి ఎందజాయి, ఈ వత్సరమును నాకిచ్చితివే. ఓ తోదమాయి ఎందజాయి, ఈ వత్సరమును నాకిచ్చితివే. తండ్రి నీవే శాపము కలుగక, తండ్రి నీవే శాపము కలుగక, నీ సన్నిధిలో బలపరచితివే, నీ సన్నిధిలో బలపరచితివే. లోకమారి మాపై ఇంతజాలి, ఓ లోకమారి ఎందుకు మాపై ఇంతజాలి. కాచితివే ప్రభు ఇంతకాలం. స్తోత్రం. హల్లెలూయా. ఆ తోటమాలి మనలను కాపాడాడు. గతించిన సంవత్సరంలో ఏమాత్రం కూడా మనం ఆధ్యాత్మిక పరంగా ఫలించకపోయినా,
కదా. ద్రాక్ష తోట మధ్యలో ఏముందట చెప్పండి, నోట్లో కదా బయట చెప్పండి. ద్రాక్ష తోట మధ్యలో ఏముంది? అంజూరపు చెట్టు. అది ఎలాగూ అన్ని వచనములు ఫలింపకుండా ఉందో మన బ్రతుకులో కూడా ఫలభరితమైనటువంటిది లేకపోయిన ఆత్మీయతలో కుమారుడైన యేసు ప్రభు వారు తండ్రి అయిన దేవునికి మన పక్షంగా ఆయనే ఉత్తరవాదిగా ఉండి జ్ఞాపం చేశాడు. ఈ సంవత్సరం కూడా ఉండనియ్యా, నేను అన్ని సరిచేస్తాలే, నా సేవకుల ద్వారా దివ్యమైన సందేశాన్ని వినిపింపచేసి వాళ్ళ హృదయాలను త్రొవ్వి అందులో ఉన్న రాళ్ళు రప్పలు బయటికి విసిరివేసి శ్రేష్టమైన వాక్య జలమును ప్రోక్షింపచేసి ఫలింపచేస్తానన్నాడు. ఒకటి మనం పోయిన సంవత్సరం జరిగినటువంటి సంభవాలు, మరణము, తెగులు, కీడు, నాశనము, నష్టము, విపత్తు, ఇవన్నీ మనం కళ్ళారా చూసాం. ఏమంటే అక్కడికి వెళ్ళి చూసాము ఏందంటానికి వీల్లేదు. అప్పుడు ఎప్పుడో ఆ రేడియోలు ఉన్నప్పుడు, వార్తాపత్రికలు ఉన్నప్పుడు మేము చూడలేదుగా అనుకోవచ్చు. టీవీలు ఇప్పుడు చక్కగా మన ఇళ్లలోనే లాక్డౌన్ టైంలో కూడా అన్నీ ఎక్కడెక్కడ ఏమేమి సంభవించినాయో, మరణాలు, కీడు, నాశనం చక్కగా కళ్ళ కట్టినట్లు మన ముందే అలా కనబడతా ఉంటే మనం చూసాం. అయినా కూడా చాలామంది బ్రతుకుల్లో మార్పు రావడం లేదు. ఇంకా అక్కడే ఉన్నారు, అలాగే ఉన్నారు. వాటిని బట్టి పశ్చాత్తాపం కలగట్లేదు. చిన్నప్పుడు పాట ఉండేది, కరువురణము మరణము చూసి కలుగదు మారు మనసు, కరువురణము మరణము చూసి కలుగదు మారు మనసు, ప్రవచనములు పూర్ణములాయను, ప్రవచనములు సంపూర్ణములాయను, యూదులు తిరిగి వస్తున్నారు కాదు, యూదులు తిరిగి వచ్చి ఉన్నారు. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు, రండి రండి ప్రయాసపడి శ్రమములు వారలు, ప్రయాసపడి భారములు వారలు, ప్రభుని చెంతకు మరుని వేగమి, ప్రభుని చెంతకు మరుని వేగమి, రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవములు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవములు, నేనే ఆది ఎవరు లేరని, నేనే ఆది ఎవరు లేరని తెలిసి చెప్పిన యేసుని యొద్దకు, తెలిసి చెప్పిన యేసుని యొద్దకు, రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు దైవ సేవకుల ద్వారా దేవుడు మాట్లాడినట్లుగా యెషయా 55:6 ఆయన
ఆ కాలాల్లో సమయాల్లో ఆయన మాట్లాడుతూనే ఉన్నాడు. ఇక్కడ యెషయా ప్రవక్త తాను ఈ విషయాన్ని తెలియచేయటానికి లేక దేవుడు ఇతని ద్వారా ప్రవక్త ద్వారా మాట్లాడటానికి గల కారణం ఏంటంటే, వాళ్ళ పరిస్థితులు చాలా భయంకరంగా ఉన్నాయి. చక్కగా వాళ్ళకు ఒక రాజ్యాన్ని ఇచ్చి, వాళ్ళకు రాజులను ఇచ్చి పరిపాలన చేయిస్తూ సమృద్ధిని అనుగ్రహించి ఉన్నతమైన స్థితిని స్థానాన్ని ఆ ప్రజలకు, యూదా ప్రజలకు దేవుడు అనుగ్రహించాడు. కానీ వారు అన్య జనాంగంతో సాంగత్యము, అన్య స్త్రీలతో వివాహము, దుర్వ్యసనాలకు బానిసలైపోయి దైవాజ్ఞలను ఉల్లంఘించి, మీ దేవుడైన యెహోవాను నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదంటే ఇష్టానుసారమైన రీతిగా వాళ్ళ ఆరాధనల పూజలు పునస్కారాలు చేసి చేయకూడని తప్పులన్నీ చేసేసి ఎంతవరకు అయిందంటే దేవునికి వారి మీద విరక్తి కలిగింది. కంటే విరక్తి కలిగింది. మన పిల్లల్ని, మన కుమారులు కుమార్తెలను ప్రేమిస్తాం, ఆదరిస్తాం. వారి అవసరాలన్నీ ఏం కావాలో బిడ్డలకు అన్నీ మనం ఇస్తూ ఉంటాం. అయితే మన కుటుంబానికి, సంఘానికి, సమాజానికి, చట్టానికి వ్యతిరేకమైన పనులు చేస్తున్నప్పుడు, ఏమండి, అరాచకాలు చేస్తున్నప్పుడు, నేరాలు ఘోరాలు చేస్తున్నప్పుడు తల్లిదండ్రులమైనా మనకు బిడ్డల మీద విరక్తి పుట్టింది. చిచి, ఇలాంటి వాడు పుట్టాడంటే కదా. మనం చాలా చూస్తున్నాం. మరి తమ బిడ్డల ప్రవర్తనను బట్టి తల్లిదండ్రులే హతమార్చినటువంటి బిడ్డలను చూస్తున్నాం. తట్టుకోలేక వాళ్ళు చేసే దుర్మార్గమైన పనులకి కొట్టేసి చంపేసినటువంటి తల్లిదండ్రులను చూస్తున్నాం. ఇటీవలలోనే కుమారుడినే చంపేశాడు. ఇటీవల కాలంలోనే ఒక ఆఫీసులో తన బిడ్డనే అప్పగించేశాడు పోలీసుకి. ఎందుకు చూస్తున్నా, న్యాయబద్ధమైనటువంటి తల్లిదండ్రులు అన్నమాట వాళ్ళు. అలాగే దేవుడు కూడా యూదా ప్రజను చాలా ప్రేమించాడు కదా. పక్షిరాజు తన రెక్కల మీద పిల్లలను నోచుకున్నట్లుగా మోసాడు, సంరక్షించాడు, ఐశ్వర్యం ఇచ్చాడు, రాజరికం ఇచ్చాడు. సమస్తాన్ని దేవుడు అనుగ్రహిస్తే వారు తిని తృప్తి పొంది దేవుని స్తుతించాలి. కానీ తిని మదించి స్థిరపడిన తర్వాత మనసున గర్వించి దేవునికి వ్యతిరేకమైన కార్యకలాపాలు చేసి చివరికి శత్రు దేశ రాజుల చేతిలో ఓడిపోయి బానిసలైపోయారు, చెరలో వేయబడ్డారు. ఆ సమయంలో వేదన పడుతున్నప్పుడు ప్రవక్త వారి మధ్యకి వెళ్ళాడు. అరే బాబు, ఈ కష్టాలు, ఈ బంధకాల నుండి విడిపించబడాలంటే ఇదిగో యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను బ్రతకండి. వాళ్ళకి ఆకాశం నుండి మన్నాను కురిపిస్తున్నప్పుడు బండ నుండి నీళ్లు ప్రవహింపజేసి అటు వారి ఆకలిని, దాహాన్ని తీరుస్తూ ఏ విధమైన ఎండ దెబ్బ తగలకుండా, ఏమండి, వెన్నెల దెబ్బ తగలకుండా కాచి కాపాడినప్పుడు ఆయన ప్రేమ, ఆయన వాత్సల్యత వాళ్ళకి అర్థం కాల. వాళ్ళకి ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించాడు. అందుకే పౌలయ్య అంటాడు 1 కొరింథీ 10, వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిన కనుక వారు అరణ్యంలో ఏమైపోయారు, అది సంహరించబడ్డారు. ఇవన్నీ కూడా అర్థం చేసుకోవాలి. వాళ్ళెట్ట దేవుని పిల్లలు అని పిలువబడ్డారో మనం కూడా క్రైస్తవులు దేవుని పిల్లలు అని పిలువబడుతున్నాం. ఆ పేరు ఎవరికి ఉంటుందండి? క్రైస్తవులు, క్రిస్టియన్, క్రీస్తును కలిగిన వారు. పేరుకు మాత్రం
క్రీస్తును ధరించాం, లేక క్రీస్తు పేరు పెట్టబడ్డాం, కానీ ఆయన మాత్రం ధరించడం లేదు. ఆయనలో మనలో ఉండటం లేదు. పౌలైనట్టుగా క్రీస్తు యేసు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండండి. నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరును నన్ను పోలి. ఈ స్థితి లేదు. అప్పుడు ఆ యూదా ప్రజల విషయంలో కూడా అది లేదు. అన్నీ పోగొట్టుకున్నారు. మరలా వారు ఇష్టపడకపోయినా, అంగీకరించకపోయినా, ఇందాక దైవ సేవకుల ద్వారా దేవుడు మాట్లాడినట్లుగా ఇష్టపడకపోయినా, అంగీకరించకపోయినా, ఎదుగో దేవుడు మాట్లాడుతున్నాడు. యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెతుకుడి, ఆయన సమీపంగా ఉండగా ఆయనను వేడుకొనండి. అది వెతుకులాట. వెతుకుడు అంటే అప్పుడు కూడా వాళ్ళ విలాసవంత జీవితం కొరకు వేటేటినో వెతుకుతున్నారు కదా. విలాసవంత జీవితం కొరకు ధనాన్ని ఇంకొకటి లోక సంబంధమైన వాటిని వెతుకుతున్నారు. కానీ భయంకరమైన బంధకాల్లో ఉండి, బానిసలుగా ఉండి, బానిసత్వం నుండి విడిపించబడి, బంధకాల నుంచి విడిపించబడి, దేవుని హత్తుకొని బ్రతకడానికి, ఆధ్యాత్మిక పరమైన స్వతంత్రులుగా ఉండటానికి వారిలో ఆ మంచి మనసు వారికి రాలేదు. కనుక నేను చెరసాలోనే ఉండిపోయాను. ఇలాగ ఆ సందర్భాల్లో కొందరు వ్యక్తులను మనం గ్రంథంలో చూసినప్పుడు వారు దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించి అన్ని జనాంగంతో సాంగత్యం చేసి బయలుదేవతలను, హస్తరోష దేవతలను పూజించి భక్తిహీనులైపోయి శత్రువుల చేతిలో తరవబడ్డారు. మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయంలో మనం చూస్తే ఆ రోజుల్లో కూడా చూడండి, అది న్యాయాధిపతుల కాలం. న్యాయాధిపతులు ఏలుతున్నటువంటి దినాలలో వారు అన్నిటిని కోల్పోయి వేదన అనుభవిస్తున్నప్పుడు వాళ్ళకొక మంచి మనసు వచ్చింది. యెహోవాను వెతక అనేటటువంటి దగ్గరికి వెళ్ళండి. ఇశ్రాయేలులందరూ యెహోవాను అనుసరింప. అది చూసారా, ఇది ఆయన మీకు దొరుకు కాలమందు ఆయనను వెతకడం అంటే దేవుణ్ణి, ప్రభువారిని అనుసరించడానికి ఏం కలగాలి? వ్యక్తుల్లో ఏమొచ్చింది నానా? ఏంటమ్మా ఆఫీసు? అది యెహోవాను అనుసరింప ఏం చేస్తున్నారు? అట్లాగే వచ్చినాలు ముందు పెట్టుకోమా అనగానే సమాధానం. యెహోవాను అనుసరింప ఏం చేస్తున్నారట? దుఃఖం అంటే పశ్చాత్తాపం వారిలోకి వచ్చింది. అది ఈ 2021వ సంవత్సరంలో ఇప్పుడు కూడా నువ్వు పశ్చాత్తాపడకపోతే నీ జీవితంలో దేవుడు నీకు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని జార విడుచుకుంటావు. ఇంకంతే. ఒక సమయాన్ని నీకు దేవుడు ఇచ్చాడు, దాన్ని నువ్వు సద్వినియోగపరుచుకోవాలి. ఇప్పుడు వరకు నువ్వెన్నో నష్టాలు, కీడు, నాశనాన్ని, వేదనను అనుభవించావు. ఆ సమయంలో కూడా నీకు పశ్చాత్తాపం కలగలేదేమో. నీ కుటుంబ వ్యవస్థ సరిచేయబడకపోవడానికి కారణం, ఇంకా నీ ఇరుకులోనే బంధించబడటానికి కారణం, నీ సమస్యలతో కృంగిపోవడానికి కారణం, నీ సమస్యను చూసుకొని ఇంట్లో వాదోపవాదాలు, గొడవలు పెట్టుకుంటున్నారే కానీ ఇది లేదు అది లేదు అనుకుంటున్నారే కానీ ఇలాగ మనం అన్ని పోగొట్టుకుంటానికి కారణం ఏమిటి? సాతానుడు ఇలాంటి చీకటిని, నష్టాన్ని కలుగు చేయడానికి కారణం ఏమిటి? దేవునికి అనుకూలమైన బ్రతుకు లేదు, దేవునిలో జీవించలేకపోతున్నాం, దేవుని అనుసరించడం లేదు అనేటటువంటిది రావడం లేదు మనకి. ఇక్కడ భక్తుడు అన్నట్లుగా, ప్రవక్త మీకు దొరుకు కాలమందు ఆయనను వెతుకుడి అన్నట్లుగా, నువ్వు ఇష్టపడకపోయినా కూడా దేవుడు వాక్యం ద్వారా నీతో ఈవేళ మాట్లాడుతున్నాడు. ఇంకంతే.
సమూయేలు గ్రంథంలో ఇశ్రాయేలు ఏం చేశారంటే యెహోవాను అనుసరింప దుఃఖపడుతున్నారు. అయ్యో, రక్షకుడు, సృష్టికర్త, సమస్తాన్ని అనుగ్రహించేటటువంటి జీవాధిపతిని మేము త్రోసివేసేమే అని దుఃఖపడుతూ ఉన్నప్పుడు ఒక అద్భుతం జరిగింది. అక్కడ ఏం జరిగిందంటే నాన్న, సమూయేలు అదే వాళ్ళ హృదయంలో దుఃఖం అయితే ఎప్పుడైతే మొదలైందో, దేవుని అనుసరించాలి, ధర్మశాస్త్రానుసారముగా జీవించాలి అనేటటువంటి ఆ మనస్సు ఎప్పుడైతే వాళ్ళలోకి వచ్చిందో, తక్కువట్టు దేవుడు ప్రవక్త, యాజకుడు, న్యాయాధిపతి అయినటువంటి సమూయేలును వాళ్ళ దగ్గరికి పంపించాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. అది మనలో ఎప్పుడైతే విరిగి నలిగిన మనస్సు, విధేయత, దేవుడిలో బ్రతకాలనేటటువంటి ఆశ మనలోకి వస్తుందో, తప్పక దేవుడు ఆశ గల ప్రాణాన్ని తృప్తి పరుస్తాడు. కంటే ఆశ అనేది మనలో ఎప్పుడు బయలుదేరుతుందో దేవుడిలో ఉండాలి. నేను కూడా ప్రార్థన చేసుకోవాలి, నేను కూడా మారు మనసు పొందాలి, నేను కూడా రక్షించబడాలి. ఇక ఎప్పుడు తింటం, త్రాగడం, సినిమాలు, షికారులు కాదు. రోజులు బాగాలేదు, దినములు చెడ్డవి గనక సమయమును పోనివక సద్వినియోగ పరుచుకోవాలి. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె జాగ్రత్తగా చూసుకోవాలి, నడుచుకోవాలి అనేటటువంటి నీళ్ళు ఎప్పుడైతే ఆరంభమవుతుందో, దేవుడు తన సేవకులను, సేవకురాలను, లేదు వాక్యం ద్వారాను ఏదో రూపేణ దేవుడు మనతో మాట్లాడతాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. కటికి హల్లెలూయా. ఇది అవసరము. నిన్నటి దినమందున మరి ఒక 2 గృహాలు దర్శించాం. పరిస్థితి ఏంటంటే, దుష్టుడు ఆ కుటుంబంలో ఒక బిడ్డలో పిరికితనాన్ని పుట్టించా. అనుమానం, అవిశ్వాసం, పిరికితనం, భయాన్ని కలిగించాడు. ఏదో కొద్దిగా నొప్పి ఉంటే, అమ్మో ఇంకేముంది, నేను చచ్చిపోతాను. ఏమండి, కొద్దిగా బలహీనత ఉంటే ఇంకేముంది, యవనస్తుడే, పూర్తిగా 20 సంవత్సరాలు కూడా యవనస్తుడే. పిరికితనం, చనిపోతానన్న భయం. అన్ని రకాల టెస్టులు చేయించినా కూడా డాక్టర్లు చెప్పినా ఏమి లేదయ్యా, నీకు మంచిగా తిను, బాగా రెస్ట్ తీసుకో, ధైర్యంగా ఉండని చెప్పిన అమ్మో భయం. ఇవన్నీ ఫోన్ చేసి చెప్పినప్పుడు అక్కడికి వెళ్ళాం, ప్రార్థన చేశాం. ఇంతకీ సంగతులు చెప్తున్నానంటే మా గొప్పను చాటుకుంటానికి కాదు. లోకాన్ని దుష్టుడు ఆవరించి మనుషులలో ఎలాంటి దుస్థితిని, నాశనాన్ని, కీడును కలుగు చేస్తున్నాడో, అనుమానాలు, భయము, పిరికితనము, ఏమండి, మూర్ఖత్వం, రకరకాలుగా ఏ రీతిగా నాశనం చేస్తున్నాడో ప్రజలను మీకు తెలియజేస్తున్నా. దేవుడు మనలో లేనప్పుడు, దేవుణ్ణి మనం అనుసరించినప్పుడు, దైవ సన్నిధిలో మనం జీవించినప్పుడు కలిగేది ఇదే. ఒకటండి, ఎప్పుడైతే మనము దేవుని యందు భయము, చెప్పాలి, భయము, భక్తి కలిగి ఉంటామో అప్పుడు ఇక మనం దేనికి భయపడ. దేవుని భయము మనలో లేదనుకోండి, భక్తి లేదనుకోండి, చీకటికి భయపడతాం, శబ్దం వచ్చినా భయపడతాం, వినికిడికి భయపడతాం, అప్పులోళ్ళకి భయపడతాం, వాళ్ళకి భయపడతాం, వీళ్ళకి భయపడతాం, రోగానికి భయపడతాం, బలహీనతకు భయపడతాం, సమస్యలకు భయపడతాం. అందుకు భక్తుడు, అది చిన్నప్పుడు పాట, యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, యెహోవా నాకు, యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణదుర్గమయే, నేను ఎవరికి ఎన్నడూ భయపడను, నేను ఎవరికి ఎన్నడూ భయపడను.
ఆయన మనకు వెలుగు రక్షణ అయినప్పుడు మనం ఎవరికి అన్నాడు భయపడం. దేవుడు లేకపోతే అన్నిటికీ భయపడాలి. మన వాళ్ళు చాలామంది వాళ్ళ దగ్గర వాటి విషయంలో వీటి విషయంలో గౌరవం చూపిస్తారు, భయపడతారు. కానీ ప్రార్థన దగ్గరికి, వాక్య సందర్భంలో, దైవ సేవకులు, దైవ సంబంధమైన వ్యక్తుల మధ్యలో భయపడరు, ఏమాత్రం లెక్క చేయరు. తిరుగుబాటు చేస్తారు, హేళన చేస్తారు, విమర్శిస్తారు. ఒక సేవకుని సేవకురాలని విమర్శించి వాళ్ళ మీద తిరుగుబాటు చేసినంత తేలిక ఎవరి మీద చేయరు, ఎవరు తొలిగి వారు వీళ్ళే అలుసు. ఏమండి, కనుక దైవ భయము లేనప్పుడు, ఆయన వైపు మన హృదయాలు తిరగనప్పుడు మన జీవితంలో చాలా అష్ట కష్టాలకు లోనైపోతాం. దేవుడు వారి హృదయాల్లో, ఇశ్రాయేలు హృదయాల్లో ఇక దేవుని చూడాలనేటటువంటి మనసు వచ్చేసింది. వెంటనే దేవుడు తన ప్రవక్తను పంపించేశాడు. ఇంకంతే మన హృదయంలో ఎప్పుడైతే దేవుళ్ళు ఉండాలన్న ఆశ పుట్టుకొస్తుందో దైవ సేవకులు ఇంటికి వస్తారు. ఇంకంతే. స్తోత్రం, హల్లెలూయా. నాన్న తర్వాత ఏమైందమ్మా? వారందరితో కూడా ఇలాగన్నాడు సమూయేలు గారు, ప్రవక్త ఆయన. మీ పూర్ణ హృదయముతో, అది పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు. నాన్న ఇక్కడ పూర్ణ హృదయముతో అన్నమాట ఎందుకన్నానంటే, మనకేదైనా చిన్న కష్టం, శ్రమ, ఇబ్బంది కలిగినప్పుడు వెళ్దామా, వాళ్ళు వెళ్తున్నారు ప్రార్థనకి, ఏమన్నా కలిసి వచ్చిద్దామో, వెళదామా వద్దా అని మళ్ళీ లోకం వైపు హృదయం, దేవుని వైపు హృదయం సగం అటు సగం ఇటు ఉంటుంది అన్నమాట. గోడ మీద పిల్లులాగా ఉంటారు, అనుకూలం అంటే ఇటు లేకపోతే అటు అన్నట్లు. అలా కాదు, ఒక తీర్మానానికి రావాలి. పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు, అది పూర్ణ హృదయముతో యేసయ్య వైపు మీరు మళ్ళుకోవాలి. ఏమండి, చాలా మంది 50-60 సంవత్సరాలు వస్తున్నా కూడా పూర్ణ హృదయంతో దేవుని వైపు తిరగరు. ఒక ఆయన అంటాడు, నాకు ఈ చుట్ట అలవాటు అంటాడు, సిగరెట్ల అలవాటు అంటాడు. ఏమండి, ఆఫ్టర్ ఎంత 3 అంగుళాలు, దీనికోసం 6 అడుగుల ఎత్తు కూడా దానికి బానిస అవటమే కాకుండా దీనికోసం 3 అంగుళాలు సిగరెట్ కోసం, స్మోకింగ్ పొగ కోసం దానికి బానిసై నిత్య జీవ వారసత్వాన్ని పోగొట్టుకున్నారు చాలామంది. కొందరు నోటి మాటలు, వ్యర్థమైన ముచ్చట్లు, ఏమండి, అల్లరితో కూడిన ఆట పాటలు, కొందరు ఎగతాళిగా మాట్లాడుకోవాలి. ఇలాంటిని ఆశిస్తూ కొందరు దైవ సన్నిధిని పోగొట్టుకుంటున్నారు. అందుకే కీర్తనకారుడు మొదటి కీర్తన అంటాడు, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, నా పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటున. అది ఇవన్నీ కూడా మన ఆత్మీయ జీవితాలను నాశనం చేస్తాయి. ఇలాంటి స్థలాల్లో ఉండటానికి చాలామంది ఇష్టపడుతున్నారు. కానీ పూర్ణ హృదయముతో యెహోవా వైపు మళ్ళు కొనడం, ఆయన వైపు తిరగాలనేటటువంటిది చాలా మందికి రావడం లేదు. ఈవేళ ఆయన దొరుకుతాడు, మీరు వెతకండి. ఇంకంతే. మొదటి రోజు ఒక ఛాయిస్, అవకాశాన్ని దేవుడు మీకు ఇచ్చాడు మీ కుటుంబాలను దీవించడానికి. పూర్ణ హృదయముతో మళ్ళు కొనిన ఎడల, అది ఇప్పుడు అసలు విషయం చెప్తున్నాడు. ఆయన వైపు మీరు తిరుగుతారు కదా పూర్ణ హృదయంతో, మీరు చేయవలసింది కూడా ఒకటి ఉంది. ఆయన ఏదో ఒట్టొట్టుకు వెతకడం కాదు. కొంతమంది ఒట్టొట్టుగా ప్రార్థన చేస్తుంటారు, బ్రతుకులు మార్చుకో. వాళ్ళేమో దేవుడు మాట వినరండి, దేవుడు వాళ్ళ మాట వినాలి, వాళ్ళు అడిగింది ఇవ్వాలి, వాళ్ళ సమస్య తీర్చాలి, వాళ్ళని గొప్ప చేయాలి. వీళ్ళు మాత్రం ఆయన మాట వినరు. ఇక్కడ స్పష్టంగా చెబుతున్నాడు ప్రవక్త, మీరేం చేయాలట? అదే, ఏ అన్య దేవతలను మీరు ఏదేదో చేస్తున్నారో, నెక్స్ట్ అష్టారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు
మీ హృదయములను త్రిప్పి ఆయనను. ఇప్పుడు గట్టిగా చప్పట్లు కొడదాం ఒకసారి. దేవునికి స్తోత్రం కదా. ఇవన్నీ కూడా ఈ విగ్రహాలు లోహముతో, వెండి, ఇత్తడి, రాగి, బంగారపు, వీటన్నిటిని తీసేయాలంటున్నారు. పాత నిబంధన కాలంలో వారి ఆత్మీయ జీవితాన్ని పతనం చేస్తున్నాయి వెండి బంగారములతో, చెక్కతో చేసినవైతే, ఈ కొత్త నిబంధన కాలంలో విశ్వాసుల యొక్క ఆత్మీయ జీవితాన్ని పతనం చేస్తున్నటువంటివి వాళ్ళకేమి మెటల్ ఐడిల్స్ విగ్రహాలు అయితే, మనకి మెంటల్ ఐడిల్స్, మానసిక సంబంధమైన విగ్రహాలు మన జీవితంలో కొన్ని మన గుండెల్లో అలుముకొని ఉంటాయి. అది మన సోదరులు, 5వ సోదరుడు, కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యం. దాన్ని స్పష్టంగా మానవుని హృదయంలో నుండి వచ్చేటటువంటివే మనిషిని అపవిత్రపరుస్తాయని, వాటన్నిటిని గురించి ప్రభువారు స్పష్టంగా సువార్తలు తెలియజేశారు. ఇది మనకు లోపల ఏవేవో ఉంటాయి, దురాశలు, లోక వాంఛలు, ఇవి ఉంటే ఇవి మన జీవితాన్ని, మనలో ఇవి చోటు చేసుకున్నంత వరకు మనం ఎంత ప్రార్థన చేసినా కూడా ఆ ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళదు. అందుకంటాడు, రక్షించనేరకున్నట్లు ఆయన యెహోవా హస్తములు పొరచగాలేదు, విననేరకున్నట్లు ఆయన చెవులు మందం కాలేదు, కానీ మీకును మీ దేవునికి మీ దోషములు. అది ఏంటయ్యా పరిస్థితి? ఇంత ప్రార్థన చేస్తున్నా ఎందుకు చేరడం లేదంటే, మనసులో ఏవేవో దురాశలు, కక్షలు, ద్వేషాలు, తేడాతత్వం, ఇతరుల మీద అసూయ, కక్ష, ఇవన్నీ పెట్టుకొని కుళ్ళుకు తంత్రం అంతా లోపల పెట్టుకొని ప్రార్థన చేస్తే ఎట్లా దేవుడికి దగ్గరికి వెళ్ళిద్దండి? ధనాపేక్ష. వాళ్ళకి దేవుడు ఎవరే అంటే ధనమే. ఇవన్నీ చాలామంది హృదయాల్లో పెట్టుకొని ప్రార్థన చేస్తారు. చేసి మళ్ళీ అంటారు, నేను ఎప్పుడు ప్రార్థన చేసుకుంటానండి, ఎప్పుడు దేవుడు మర్చిపోను అంటారు. అందుకే ప్రభువారు అన్నాడు, ఈ ప్రజలు నన్ను తమ పెదవులతో ఘనపరుస్తున్నారు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉంది. హృదయంలో దేవుని వాక్యాన్ని పెట్టుకొని, దేవుని పెట్టుకొని ప్రార్థించడం, స్తుతించడం, ఆరాధన చేయడం కాదు, కానీ హృదయంలో మానసిక సంబంధమైన విగ్రహాలు, ఈ లోపాలు, పాపాలు పెట్టుకొని దేవుని దగ్గరికి వెళ్తారు. ఇక్కడ అదే చెప్తున్నాడు వీళ్ళకి. ఏదో ఇప్పుడు బాధలు వచ్చినాయని మీరు దేవుడి దగ్గరికి వచ్చి ప్రార్థన చేయమంటున్నారు, నన్ను అడుగుతున్నాడు. అరే బాబు, మీ పూర్ణ హృదయంతో దేవుని తట్టు మీరు తిరగండి. మీ దగ్గర ఉన్నటువంటి అన్ని దేవతలను, అష్టారోహ దేవతలను, బయలు దేవతలను, ఆ విగ్రహాలన్నీ మీరు పడేసి మీరు పూర్తిగా మీ హృదయాలను యెహోవా దేవుని వైపు, అది చెప్పేస్తాడు. అలా తిరగండి, హృదయాలు అటు త్రిప్పండి, త్రిప్పి ఆయనను. అది ఇక ఒక మాట చెప్పాలంటే, మన కొత్త నిబంధన భాషలో ఆ లోపాలు, పాపాలు అవన్నీ వదిలేసి మారు మనసు పొంది పశ్చాత్తాప్తులై ఏం చేయాలి? ఇక్కడ ఏమంటున్నాడు? ఆయనను సేవించుడు అన్నట్లుగా మన ప్రభువారిని మనం ఆరాధన చేయాలి. ప్రార్థనలకు వెళ్ళాలి, ఉపవాస ప్రార్థనలకు వెళ్ళాలి, ఆరాధనకు వెళ్ళాలి. ఇది సేవించడం. మన వీధి పేరే సేవా సంఘం వారి వీధి, అంటే దేవుని సేవ చేసే వీధి. ఇది దేవుని సేవ చేసే సంఘం అంటే ఆయన సేవించేవారు, ఆయన ఆరాధించేవారు, ఆయన స్తుతించేవారు, ఆయన మహిమపరిచేవారు. ఎంత మంచి పేరు పెట్టారు పెద్దలు. దైవ సేవ, ఇందులో నుంచే సోషల్ వర్క్ కూడా బయటకు వస్తుంది. దేవుని సేవ, దేవునిలో జీవించడం అనేటటువంటిది మనం తెలుసుకున్నప్పుడు మనుషులను కూడా వారి బాధల్లో, బలహీనతల్లో, వ్యాధుల్లో మనం ఆదుకుంటాం. ఉన్నతమైంది మదర్ తెరీసా గారు, ఆ మహాభక్తురాలు. ప్రభువులో బ్రతుకు నేర్చుకున్నాను కనుకనే ప్రభువు చెప్పినట్లుగా నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించమన్నట్లుగా కదా, పేదలను,
బాధల్లో వ్యాధుల్లో ఉన్న వారిని, తల్లిదండ్రులు లేనటువంటి వారిని, విధవరాలను పరామర్శించటం, వారికి కావలసిన అవసరాలు తీర్చడం, ఇవన్నీ చేసింది. ఏ మంచి పనైనా పరిశుద్ధ గ్రంథంలో నుండి ఉద్భవించింది. ఏ సహాయమైనా, ఏ దానమైనా, ధాతృత్వమైనా, త్యాగమైనా యేసు ప్రభు వారిలో నుండి పుట్టుకొచ్చింది. మనం నిజంగా క్రీస్తును సరిగా కలిగి ఆయన్ని సేవించే విధానం మనలో పరిపూర్ణంగా ఉంటే ఒక్కొక్క క్రైస్తవ కుటుంబం ఒక్కొక్క ట్రస్ట్ అయిపోద్ది అన్నమాట. వాళ్ళే, ఆ ఫ్యామిలీయే పేద సాధలను పోషిస్తారు, ఆదరిస్తారు, పేద సాధలకు దాన ధర్మాలు చేస్తారు, సహాయం చేస్తారు. ఏమండి, కుష్ఠరోగులు, వికలాంగులు, అంధులు, వృద్ధులు, వీళ్ళందరినీ పరామర్శిస్తారు. ఆ దాతృత్వం రాకపోవడానికి కారణం ఏంటంటే మనం సరిగా సేవించడం లేదు. మనకు ఎవరో సహాయం చేయాలనో, ఎవరో దానం చేయాలనో ఎదురు చూస్తున్నాం. పెట్టే స్థితి మనది. ఇప్పుడు ఎదురు చూస్తున్నాం. కారణం ఏంటంటే మన నిజదేవుని మనం సేవించక, రక్షణ లేక, దేవుడు లేక దూరంగా ఉన్నాం కనుకనే ఆయన మనలో ఉంటే అందరికైనా మనం సహాయం చేస్తాం. ఆయన మనలో లేకపోతే ఎవరేమిస్తారో అని ఎదురు చూస్తాం. ఇశ్రాయేలుడు దేవునికి దూరంగా ఉన్నంత వరకు ఫిలిస్తీన్లకు భయపడి చెట్టు చాటున, పుట్టు చాటున దాక్కున్నారు. ఆకలికి కూడా అలమటించిపోయారు. వారు ఎప్పుడైతే దేవుని వెతకాలని, దేవుని అనుసరించాలని దుఃఖం, పశ్చాత్తాపం వారిలో వచ్చిందో ఇక వాళ్ళ ఆశీర్వాదం ఆరంభమైంది. గట్టిగా చప్పట్లు కొడదాం అందరం, గట్టిగా గట్టిగా. దీనులకు అండాయనే, భక్తిహీనుల కూల్చును. దీనులకు అండాయనే, భక్తిహీనుల కూల్చును. ఇతరాతో దేవుని కనుక దేవుని అనుసరించడం, ఆయన సేవించడం అనేటటువంటిది మన కుటుంబాల్లో ఉన్నప్పుడు 10 మందిని పోషించేవారుగా దేవుడు మనల్ని చేస్తాడు. అడుక్కునేవాళ్ళుగా, పెట్టేవాళ్ళుగా చేస్తాడు. అపోస్తుల కార్యం 10వ అధ్యాయం కొన్నేళ్ళు కనపడుతున్నాడు. అతడు శతాధిపతి అయినా దేవుని యందు భయభక్తులు కలిగి ఎల్లప్పుడూ ఏంటంట, దేవునికి ప్రార్థన చేశావు. ఇంటి వారందరితో కూడా కలిసి ప్రార్థన. ఏమండి, అది ఒట్టి ప్రార్థనగా ఉండలేదు. కేవలం పెదవులతో ప్రార్థించడం మాత్రమే కాకుండా హెల్పింగ్ హ్యాండ్స్ కదా, సహాయం చేసే చేతులు. అక్కడ స్పష్టంగా ఉంది. కొన్నేళ్ళు నీ ప్రార్థనలను, నెక్స్ట్ తర్వాత ఏంటది, అదే నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి. అదండి పరిస్థితి. మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన ఆలయంలో కనబడుతూ, ఆయన సంఘములో కనబడుతూ ఎల్లప్పుడూ ప్రార్థించే స్థితి మనకున్నప్పుడు దేవుడు యోబు చేతి పనులు దీవించినట్లు మన చేతి పనులను దీవిస్తాం. యోబు ఇంటి చుట్టూ దూతలను కంచిగా, వలయముగా వేసినట్లుగా ఆయన తన కాపుదల మనకు అనుకరిస్తాడు. ఏమండి, కొన్నేళ్ళలాగు ధర్మకార్యములు చేయగలిగాడు. సారేపతిలో ఉన్న ఒక విధవరాలు, చాలా మంది ఉన్నాడు అక్కడ విడోస్, ఈ ఒక్క ఆమె పేరే ప్రస్తావించబడటానికి కారణం ఏంటంటే ఆ విధవరాలు దేవుని యందు భయభక్తులు వెళ్ళినటువంటిది. కనుకనే దేవుడు డైరెక్ట్గా ప్రవక్తని ఆమె ఇంటికి పంపించాడు. 3.5 సంవత్సరాలు వర్షం లేక దేశంలో కరువు కాటకములతో అల్లాడిపోతుంటే ఈమె ఇంట్లో ఏమండి కొద్దిగా
తొట్టులో కొద్దిగా పిండి ఉంది, బుడ్డలో కొద్దిగా నూనె ఉంది. కరువు తీరు వరకు, కరువు తొలుగు వరకు ఆ కొద్ది పిండితో, ఆ నూనెతో, ఆ రొట్టెలతో, అప్పములతో ఒక ప్రవక్తను పోషిస్తూ తన ఇంటి వారందరూ కూడా పోషించబడ్డారు. గట్టిగా చప్పట్లు కొడదాం. ఏమండి, ఇది మీరు అర్థం చేసుకోండి. ఆమెకేమో పొలాలు స్థలాలు లేవు. ఏదో 100 ఎకరాల పొలాలుండి 50 గోధుమలు అంత స్టాక్ చేసుకోలేదు. పేదరాలు, పేద స్థితి అయినా కూడా సృష్టికర్త అయిన దేవుని కలిగి ఉంది. భూమి ఆకాశంలో ఆయనవి, వెండి ఆయనది, బంగారం ఆయనది. సమస్తము సమృద్ధిగా అనుగ్రహించువాడు. బుద్ధి జ్ఞానములో సర్వ సంపదలు ఆయన యందు గుప్తములై ఉన్నాయి. అది సింహం పిల్లలు లేమి గలవై ఆకలి కొనునేమో కానీ యెహోవా యందు భయభక్తులు గల వారికి ఏ మేలు కొదువై ఉండదు. యెహోవా నా కాపరి, నాకు లేమి. మన హృదయాలు దేవుని వైపు తిరిగినప్పుడు లెక్కలన్నీ వేరే ఉంటాయని. ఇది ఆచార ప్రార్థన, నామకార్థ ప్రార్థన, ఆదివార ప్రార్థన, పండగ ప్రార్థన లాగుంటే బ్రతుకంతా కూడా పొద్దు లేకగానే దేవుడు కాదు నువ్వు వెతికేది. ఎక్కడికి వెళ్తే డబ్బులు వస్తాయి, ఎవరిని అప్పు అడుగుదాం, ఎవరిని సలహా అడుగుదాం, ఇది ఎట్లా అది ఎట్లా అని ఈ వెతుకులాట అధికమైపోవాలి. దేవుని సరిగా మనం భయభక్తులు కలిగి వెతికితే మనం దేవుని వెతకవలసిన అవసరం లేదు. తన ప్రియులు నిద్రిస్తుండగా చెప్పాలి మీరే, ఆయన వారికి ఇస్తున్నాడు. ఆయన ప్రార్థన చేసుకుని నిద్రపోతే అంటే ఏదో ప్రార్థన చేసుకుని నిద్రపోతే పని పాడు చేయకుండా కాదు, నిశ్చయముగా నీవు నీ చేతులు కష్టాజితాన్ని అనుభవిస్తావు. అది బ్లెస్ చేయబడాలంటే కదా. యెహోవా ఆశీర్వాదమే, చెప్పండి, యెహోవా ఆశీర్వాదమే ఐశ్వర్యాన్ని ఇస్తుంది. నరుల కష్టము చేత అది ఎక్కువ కాదు. ఆయన ఆశీర్వదించాలి. ఏమండి, దేవుని కలిగినప్పుడు, ఆయనడు యందు భయభక్తులు జీవిస్తున్నప్పుడు దేవుడు మన కష్టాయితాన్ని ఆశీర్వదిస్తాడు. ఆయన అనుసరించాలి. ఇక ఈ మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయంలో ఇక్కడ ఒక మెర్కిల్ అన్నమాట. నాన్న ఇప్పుడు చదువు. అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతిలో నుండి, అది ఏ బంధకంలో ప్రస్తుతం మనం ఉన్నామో దాని నుండి దేవుడు విడిపిస్తాడు. వాళ్ళేమో ఫిలిష్తీయుల చేతిలో ఉన్నారు. వాళ్ళు వచ్చి వాళ్ళ ఇల్లు ధ్వంసం చేసి దోచుకొని వెళ్ళిపోతున్నారు. చీటికి మాటికి చాలా అలసైపోయింది. ఏమండి, వాళ్ళని దోచుకొని హింసించి బెదిరించి వెళ్ళిపోతున్నారు, వణికిపోతున్నారు. ఫిలిష్తీయులు పేరెత్తే వణికిపోతున్నారు. ఒకప్పుడు ఇశ్రాయేలు పేరెత్తే వణికిపోయేవారు వారు. ఇప్పుడు వీళ్ళు వణికిపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళకి సహకారంగా, వారికి యోధుడుగా, వారికి సైన్యాధిపతిగా, వారికి నాయకుడిగా ఉన్న దేవుణ్ణి ధిక్కరించారు. చేయకూడని వాటిని ఆరాధన చేస్తున్నారు, తినకూడని వాటిని తింటున్నారు, చూడకూడని వాటిని చూస్తున్నారు, దైవానికి వ్యతిరేకమైనవి చేస్తున్నారు. కనుక వాళ్ళు ధైర్యాన్ని కోల్పోయారు, ఆ ఐశ్వర్యాన్ని కోల్పోయారు. చివరికి భయపడిపోతున్నారు, బందీలైపోయారు ఫిలిష్తీయుల దెబ్బకి. నెక్స్ట్ చదువునా. అదే ఇక ఆయన ఎప్పుడైతే చెప్పాడో ఏ వాళ్ళతో వీళ్ళతో స్నేహం చేసి ఏ దేవతలను ఆరాధన చేయడం మొదలు పెట్టారు, అప్పుడు దాకా నష్టపోయారు. ఇప్పుడు అట్లా ఏం చేశారు, బయలు దేవతలను, అస్తారోసు దేవతలను తీసివేసి, అదే గట్టిగా చెప్పలు కూడా ఇప్పుడు గట్టిగా దేవుని స్తోత్రం, అన్ని తీసి అవతల పడేసి ఒక యెహోవా దేవుని మాత్రమే ఏం చేశారా. అదే ఇప్పుడు మనం మానసికంగా మన హృదయంలో ఉన్న ఏది ఆతృత, సామెతలు ఏముందంటే మన ప్రవర్తన అంతటి మీద ఆ దేవునికి ఏమివ్వాలి, అధికారం ఇవ్వాలి. మన ప్రవర్తన అంతటి మీద మన దేవునికి అధికారం ఇవ్వాలి. అయ్యా నీ చిత్తమే సిద్ధించును గాక. పిచ్చి పిచ్చి ప్లాన్లు వేయకూడదు, వంకటింకర ప్లాన్లు వేయకూడదు. అనాలోచన, ఇది చేస్తే బాగుంటుంది, అది చేస్తే బాగుంటుంది అన్నట్లు ఏదో చేయటానికి పూనుకోకూడదు. ఎటో నడుచుకుంటూ వెళ్ళిపోకూడదు. అంటుకంటాడు, ఒకడు నడుచు మార్గము సరైనదిగా కనబడవచ్చు కానీ తుదగది నాశనానికి దారితీస్తుంది.
మన సొంత ఆలోచనలు, అంతరంగంలో ఉన్న అసూయ, కక్ష, ద్వేషము, అహంకారం, అవిధేయత, వ్యతిరేకత, హేళన స్వభావము, ఇదన్నీ తీసి అవతల పడేయాలి. అది కొంతమంది ఇతరులు అసలు లెక్క చేయరు. వాళ్ళే గొప్ప, వాళ్ళ మాటే అదే కరెక్ట్ మాట, వాళ్ళు చెప్పిందే వేదం అన్నట్లుగా సొంత ఆలోచనలు, సొంత ఉద్దేశాలు ఉంటాయి. ఇది కూడా ఒక విగ్రహమే. దేవుడు మనకు దగ్గర రాకుండా మన అహంకారము, మన గర్వము ఏమండి దేవునికి దూరం చూస్తుంది. దేవుడు ఎవరికి ఉంటాడు? ఎవరి మీద కృప చూపిస్తాడు? దీనుల మీద తన కృపను చూపిస్తాడు. అహంకారం, గర్విష్ఠులు ఏం చేస్తాడు? త్రోసి వేస్తాడు ఆయన. భక్తి జీవితంలో ఇది మనం ఎరగాలి. నేను వెళ్తున్నాను, వస్తున్నానులే ప్రార్థనకు అన్నట్లు కాకుండా, వెళుతున్నాను, నీవు దేవుని మందిరమునికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. ఏమండి దేవుని యొక్క పరిస్థితి ఏంటి? యెషయా ప్రవక్త అంటాడు 57:15, ఆయన మహోన్నతమైన స్థలములను నివసించువాడు మన దేవుడు. అయితే అక్కడ పరలోకములో యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడని కెరూబులు, సెరూపులు, దూతగణములు ఆయన సేవిస్తూ ఆరాధిస్తూ, ఎవరిని సర్వోన్నతమైన స్థలములు, ఉన్నతమైన స్థలములు ఉండే దేవుడు భూమి మీద ఎవరి దగ్గర ఉంటారట? ఆయనను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును, వినయము గల వారి యొద్దను, దీన మనసు గల వారి యొద్దను. దేవునికి స్తోత్రం చెప్తాం గట్టిగా, హల్లెలూయా. ఎవరి దగ్గర నివసిస్తాడు యేసు ప్రభు వారు? వినయము గల వారి దగ్గర, దీన మనసు గల వారి దగ్గర. ఎవరు వినయము, దీనత్వం కలిగి ఉంటారో ప్రభువారు అన్నాడు, నేను సాత్వికుడను, దీన మనసు గలవాడు. మీ మీద నా కాడిని ఎత్తుకుని నా యొద్ద నేర్చుకోండి నానా. కనుక దేవుని వైపు మనం తిరిగినప్పుడు మనలో అహంకారం, గర్వం, బడాయి భక్తి ఇవేవి కనబడకూడదు. చాలామంది మన వాళ్ళలో ఒక పాట పాడంగానే ఓ గొప్పవాళ్ళు అయిపోయాను, కొద్దిగా వాక్యం చదవగానే ఓ గొప్ప వ్యక్తిని అయిపోయాను, ఆ కొద్ది వాక్యం విని ఏదో కొద్దిగా చెప్పగానే ఓ నాకంటే మించిన వాళ్ళు లేరు. సొంత ఆలోచనలు, పెత్తనాలు, గర్వాలు, అహంకారం, ఇతరుల లెక్కలు చేయని పరిస్థితులు ఉంటాయి. ఇవి భక్తికి పనికిరావు, భక్తికి పనికొచ్చేవి కావు. మన జీవితకాలం అంతా కూడా వినయము, విధేయత, ప్రేమ, సాత్వికత మనం కలిగి ఉన్నప్పుడు నిత్యము దైవాత్మ మన మీద నిలిచి ఉంటుంది. దేవుని ఆత్మ చేత నడిపించబడతాం. అన్ని విషయాల్లో దేవుడు జయాన్ని కలుగా చేస్తాడు. గొలియాతులాగా తన కండలు చూసుకొని గర్వించే వాళ్ళని కాదు, దావీదులాగా దేవుని కృపను చూసుకొని ఆనందించే వారి పక్షంగా దేవుడు ఉంటాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక వీళ్ళకి ఈ మాటలు చెప్పినప్పుడు వాళ్ళు వాటన్నిటినీ పడేసి ఏ విధంగా వాళ్ళు బ్రతుకులు మార్చుకున్నారండి? యెహోవాను మాత్రమే. ఇక అవన్నీ పోయినాయి, ప్రభు ప్రార్థన చేయడం మాత్రమే వారు కలిగి ఉన్నారు. ఇక కలిగి ఉన్న తర్వాత ఇంకా మామూలుగా లేదు, ఇంకా లోతుగా వెళ్ళిపోయారు భక్తికి. ఎంత లోతుగా వెళ్ళారు నానా? అది సేవకుడు కూడా ఒక మంచి మనసు వచ్చేసింది దీనికి. వీళ్ళు మారిపోయారు, వీళ్ళ కోసం నేను గట్టిగా ప్రార్థన చేయాలి. మీరు వినండి, అర్థం చేసుకోండి. 100 మంది సేవకురాలు మీ ఇళ్ళకు వచ్చినా మీ అంతరంగంలో మార్పు కలగనదే. ఎంతమందికి వచ్చి వాళ్ళకి తలాకు 100 నువ్వు కానికిచ్చినా, వేలిచ్చినా, నీ బ్రతుకులో అంతరంగంలో సాత్వికత, మార్పు లేకపోతే వారి ప్రార్థనలు మీ ఇళ్లలో ఫలించవు. వాక్యానుసారం చెప్తా ఉన్నాను. కొంతమంది ఎంతమంది మా ఇంటికి వస్తారు, అంతమంది మా ఇంటికి వస్తారు. అదిగో ఆ శుభవార్త ఛానల్ చెప్పే వాళ్ళకి, ఆరాధన ఛానల్ చెప్పే వాళ్ళకి నేను ఫోన్లు చేస్తాను, వాళ్ళకి ఎంత పంపిస్తాను, దినకరణ గారికి ఎంత పంపిస్తాను. నువ్వు ₹1,00,00,000 పంపించినా దేవుడు నీ కోట్లు లక్షలు అడగటం లేదు. నా కుమారుడా, నా కుమార్తె, నీ హృదయము నాకు. అందుకే మాసిలయ్య గారు భలే పాట రాశారు. ఆత్మార్పణ చేయకయే ఆశించితి నీ చెలిని,
అరచితి ప్రభుని కలిని ఆత్మార్పణ చేయకయే ఆశించితి నీ చెలిని అహమును అరచితి ప్రభుని కలిని ఆశా నిరాశయే కాబట్టి వినండి, బాగా మీరు అర్థం చేసుకోండి. మొదటి రోజునే దివ్యమైనటువంటి 2 విధాల ఆధ్యాత్మిక పరమైన భౌతిక పరమైన ఆశీర్వాదాలు మీ కుటుంబాల మీద కుమ్మరించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఆయన వైపు తిరగడానికి మీరు ఇష్టపడుతున్నారు. అది ఇక్కడ ఫిలిస్తీన్ల చేతులు బంధించబడి ఎంతగానో ఏమండి హింసకు పాలైనటువంటి ఈ ఇశ్రాయేలు ప్రజలు దేవుని వైపు తిరిగిన తర్వాత ఎలాంటి ధన్యతను జయాన్ని పొందుకున్నారో చూడండి. ఎంత ఒట్టుకు వచ్చిందంటే వాళ్ళ భక్తి ఏం చేశాడు నానా? ఇక మిస్పాన ప్రాంతానికి వచ్చారండి ఈ ప్రజలు, ఇశ్రాయేల్ ప్రజలందు వచ్చి నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి అదే ఇక చూడండి, ఇక భక్తి లోతులకు వెళ్ళిపోయారు నాన్న. నీళ్లు కుమ్మరించినట్లు హృదయాలు కుమ్మరించారు. తర్వాత ఏమన్నారు? ఉపవాసం ఉండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొని సమూయేలు చూడండి, నీకు వెళ్ళు స్టెప్ పైకి ఎక్కారనమాట ఆత్మీయతలో. ఆ లోతులోకి వెళ్ళిపోయారు. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ప్రార్థనలో సుంకరిలాగా పశ్చాత్తాపత్వం ఆరంభించారు. కొంతమంది నేను రోజుకు 3 సార్లు చేస్తా ప్రార్థన, బైబిల్ చాలా చదువుకుంటంలో తప్పు లేదు, ప్రార్థన చేయడంలో తప్పు లేదు. ఎలాగ చదువుతున్నావు? వాక్యాన్ని ఎలాగ చదువుతున్నావు? ప్రార్థన ఎలాగా చేస్తున్నావు? వాక్యాన్ని వాక్యానుసారంగా చదువుతున్నావా? బాలమిత్ర చందమా పుస్తకాల్లా చదువుతున్నావా? ప్రార్థనలాగా చేస్తున్నావా? ఏదో నాకు వచ్చు కదా చిలక పలుకుల్లాగా కంటద పెట్టినటువంటి పాఠంలాగా దేవుడి దగ్గర వల్లిస్తున్నా? పాఠ్యపుస్తకాల్లో ఉన్న ఆ పాఠాలు విద్యార్థులు పొంతులం గారికి చదివి అప్పగించాలి. ఏదో చెప్పరా అంటే చెప్పాలి. ఇక్కడ అలా కాదు. నీ అంతరంగంలో ఉన్న బలహీనత దేవునికి చెప్పుకోవాలి. నీ అవసరాలు దేవునికి చెప్పుకోవాలి. నాకు భలే వచ్చినే చదవటం అని ఒక గర్విష్టైన విద్యార్థిలాగా కాకుండా, అయ్యో నేనేమని నీకు తెలియచేయగలను, ఏమని ప్రార్థన చేయగలను. శుక్ర ఏమంటాడు? ఆకాశం వైపు కనులెత్తుటకైనను ధైర్యము. అది దేవుని దగ్గర ఈ వినయం ఇదేది కావాలి. పెద్ద ఆయన్ని ప్రార్థన చేసుకోయా, బాగా వయసు 70-80 దాటిని, ఇక్కడ కళ్ళు మూస్తే పరలోకంలో కళ్ళు తెరవాలి, అట్లా చేసుకో. తినొచ్చు, తాగొచ్చు, నువ్వేదో సంపాదించవచ్చు, లక్షలు నీ దగ్గర ఉండొచ్చు, కానీ ఈ లక్షల్లో ₹1 కూడా నీ ఎంట రాదు. ఆ లక్షలు కూడా నీ ప్రాణాన్ని కాపాడవు. కనుక నీ అంతరంగ స్థితి జాగ్రత్త చేసుకుని ఈ వయసులో దైవరాజ్యం కొరకు సిద్ధపడు. కొంతమంది ఈ వయసు పెరుగుతుండగా ఆధ్యాత్మికపరమైన బుద్ధి జ్ఞానం ఉండదు అన్నమాట. టీవీల దగ్గర సీరియళ్ళు, ముచ్చట్లు, పగలు, కక్షలు, పెద్దోళ్ళయ్యుడు కూడా ఇంటికి తగులు పెట్టాలి, ఇలాంటివి ఉంటే ఇది దుర్మార్గం. ఇవన్నీ మనం వయసు పెరుగుతుండగా దేవునికి దగ్గరగా ఉండటానికి భక్తి జీవితంలో ఏ అవిధేయత అడ్డుగా ఉందో దాన్ని తొలగించుకొని పవిత్ర హృదయంతో దేవుడు పాదాల దగ్గర ఉంటే
నువ్వు నీ కుమారుడు కొరకు, కుమార్తెల కొరకు, కోడల కొరకు, అల్లుల కొరకు, మనవ సంతతి కొరకు, ముది మనవ సంతతి కొరకు నువ్వు ప్రార్థిస్తుండగా వాళ్ళందరూ దీవించబడతారు. గట్టిగా చెప్పబడతారు, అందరూ దీవించబడతారు. పెద్దలకు కావాల్సినది ముచ్చట్లు కాదు, రాజకీయాలు కాదు. ఎవడేమైతే మనకెందుకు, వాడే పోతాడు. మనం దేవుళ్ళో ఉండటం కావాలి. నేను బాగా చేస్తున్నాను ప్రార్థన, ఇప్పుడు చేసుకుంటాను ప్రార్థన, నేను ఆనందం మాటలు కాదు. ప్రార్థించువారు కలరు నిజముగా, అదే నిజమైన ప్రార్థన చేయాలి. విరిగి నలిగిన హృదయంతో. వీళ్ళకి వచ్చేసేసింది ఆ ప్రార్థన. అయ్యా మేము చాలా తప్పు చేసామయ్యా అని, మేము పాపాత్ములని ఉపవాసం ఉండి దేవుని దగ్గర వాళ్ళ అవిధేయతంతా ఒప్పేసుకున్నారు. అది దేవుని వెతకడం అంటే. దేవుని వెతకడం అంటే ఇంత మూటలు మూటలుగా అన్ని హృదయంలో పెట్టుకొని వెతికితే ఆయన ఎక్కడ దొరుకుతాడు? ఎక్కడ దొరుకుతాడు? ఈ దరి నుంచి ఆ దరికి వెళ్ళాలంటే ఎంత లగేజ్ చుట్టూ పెట్టుకుంటే ఆ ద్వారంలోంచి వెళ్తాం, ఈ అడ్డం అయిపోతాం, లోపలికి వెళ్ళి. ఇప్పుడు అదే కదా వచ్చిన తిప్పలు. అప్పుడైతే ఎంత తిన్నా ఏం చేసినా కూడా పొట్ట అనేది ఉండేది కాదు. ఇప్పుడు చూడండి, వాడికి 10-15 సంవత్సరాలకి ఎంత పొట్ట వస్తుంది. వాడు ఇంటికి వెళ్తే ఆ ద్వారం పట్టదానికి అడ్డం తగ్గుతూ ఉంటుంది. అది ఫ్యాక్ట్. అది అనారోగ్యాన్ని కలుగు చేస్తుంది. అందరికీ అన్నిటికీ అర్థంగా ఉంటుంది. పాపం అనే మూట అది ఎప్పుడు తొలగించుకుంటామో దేవుని దగ్గర డైరెక్ట్గా మనం వెళ్ళగలం. గట్టిగా చెప్పబడతాం. దేవుని స్తోత్రం. అది మనలో గుండెల్లో ఉన్నంత వరకు దైవ దర్శనము, దైవ ప్రత్యక్షత, దేవుని స్వరము, దేవునితో కలిసి మెలిసి నడవడం అనేటటువంటిది జరగదు. చాలామంది ఈ మూటలన్నీ నెత్తిని పెట్టుకొని, భుజాన్ని పెట్టుకొని వెళ్తూ ఉంటారు మందిరానికి. అవి మాత్రం విడిచిపెట్టరు. మందిరానికి వెళ్ళి అక్కడే ఉన్నాయి. మనం చాలాసార్లు చెప్పుకున్నాం. ఒకటి పెద్ద మూట ఒకటి నెత్తిన పెట్టుకుని ఎండలో వెళ్తున్నాడంట పాపం. ఒక మంచి ప్రేమ గల ఒక ధనవంతుడు కారులో వస్తున్నాడు, ఆయన ముందు వెళ్తున్నాడు. అది అక్కడి నుంచి చూస్తున్నాడు, చెమట పట్టిపోతుంది, ఆ బరువు మీలా కల్లాడిపోతున్నాడు. అయ్యయ్యో అని టక్మండి బ్రేక్ వేసి రా అన్నాడు. ఏంది? కూర్చో, అది మొయ్యలేకపోతున్నా, చెమట పట్టిపోయింది, కూర్చో, మూట అక్కడ పెట్టి కూర్చోంటే వాడు కూర్చున్నాడు. కానీ మూట ఎక్కడ ఉంది చెప్పండి? నెత్తినే ఉంది మూట. కారు వచ్చినా కూడా చక్కగా సీట్ పక్కన పెట్టుకోవచ్చు కదా, పక్కన కూర్చున్న పక్కన. మూట అక్కడే పెట్టుకున్నాడు. కొందరు బ్రతుకులు ఏమండి, నిత్య జీవానికి మార్గమైన పరలోక గవినైన యేసయ్య మందిరానికి వచ్చిన పాపం మూట నెత్తినే పెట్టుకుంటారు. అది విడిచిపెట్టి పోరు, కిందకి దించడు. ఇది దిగాలి, పాపము నీ నుండి దూరమైపోవాలి, ఆ మూట నీ పై నుండి తొలగిపోవాలి. ఈయన ఎట్టున్నాడు? ఈయన అద్దం చూశాడంట. అయ్య గారు చూస్తాడు, మూట నాకు నెత్తిని పెట్టుకొని ఉన్నాడు. చడం దిగాను. ఏదో మూట మొయ్యలా చస్తున్నావు, చెమడ పట్టి నీ కూర్చోబెడితే అది అక్కడే పెట్టుకురారా దరిద్రుడు, పో వెళ్ళిపోయాడు. నాన్న, దేవుడు మనకు మంచి అవకాశం ఇచ్చాడు. వెతకటానికి సమయం దొరకదేమో. ఎంతోమందిని చూసాం, పెద్ద పెద్ద గాయకులను చూసాం, మంత్రులను చూసాం, ప్రధానులు చూసాం, ధనవంతులు చూసాం, పండితులను చూసాం. లేదు ఈ సంవత్సరం కూడా ఒక పాట పాడిద్దాం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారితో అనుకున్నాం. ఏడాయన లేడు. అయితే దేవుడు మనకు ఆయుష్ ఇచ్చాడు. పౌలైనట్టుగా నా మట్టుకైతే బ్రతుకుటా చెప్పాలి, బ్రతుకుటా అందరు చెప్పారు, బ్రతుకుటా ఆయన కొరకే. దేవుడు యేసయ్య క్రీస్తు కొరకే ఆయన బ్రతికించుకున్నాడు. ఆయన పని చేయాలి, ఆయనకు మన హృదయాలు ఇవ్వాలి, ఆయన మార్గంలో నడవాలి, ఆ నామయంలో కనపడాలి. మన వీధి పేరు ఒకటి ఉంది, సేవా సంఘం వారి వీధి, దైవ సేవ. ప్రతి కుటుంబము ఒక సేవక కుటుంబంగా తయారవ్వాలి. చెప్పట్లే ఎవరు కొద్దిగా. ప్రతి కుటుంబము ఒక సేవక కుటుంబంగా, దైవ సేవక కుటుంబంగా తయారవ్వాలి. ఆమేన్. ఇది కావాలి. మనలో ఆవేశం లేదు. వచ్చేటాట్లో ఆతృత, ఆవేశం వస్తుంది. ఆయన ఎట్టన్నారంట, ఈయన అట్టన్నారంట, మన నాయకుడు అట్టన్నారంట. ఈ ఉద్రేకాలు మనకు వద్దు. మనకు ఆవేశం, ఆతృత, పశ్చాత్తాపం, మనం ఏదైనా విషయం అవిధేయులుగా ఉంటే దాన్ని తొలగించుకొని దేవునికి దగ్గర అవడానికి రోషం రావాలి మనకి. వీళ్ళకి వచ్చేసేసి
పశ్చాత్తాప్తులయ్యారు. అయ్యి చెప్తున్నారు, సమూయేలు గారిని మన కోసం ప్రార్థన చేయడం వచ్చేది నాన్న, ప్రార్థన చేయడం మానవద్దని మాయా మా కోసము ప్రార్థన చేయుట మానవద్దని సమూయేలు వద్ద. అదే అయ్యా అయ్యగారు మా కోసం మాత్రం ప్రార్థన చేయటం మానవద్దు. అది ఇంక అర్థమైపోయింది ఆయనకి, వాళ్ళకి ప్రార్థనలు ఎంత శక్తి ఉందో, యెహోవా దేవుళ్ళు ఎంత బలం ఉందో, ఎలాగో మాకు విజయం కలుగుతుందో వాళ్ళకి అర్థమయ్యారు. అన్నిటిని బొమ్మ వర్డ్స్ తీసి అవతల పడేశారు. హృదయాలు ప్రభువు తిప్పుకున్నారు, ఉపవాసం ఉన్నారు, ప్రార్థన చేశారు. అయ్యగారు ప్రార్థన చేశాడు, అయ్యగారు బలర్పించాడు, దేవుడు బలి అంగీకరించాడు. ఎప్పటి వలే ఇంకేముందిలే మాకు తెలుసు కదా వీళ్ళంటే అని ఫిలిస్తీన్లు వచ్చి మీద పట్టడానికి యుద్ధానికి వచ్చారు. భయపడ్డారు కానీ దేవునికి ఇశ్రాయేలు స్తోత్రాలు చెల్లించారు. దేవుడు ఏం చేశారు చూడండి, అద్భుతం. ఇది మెరకెల్. యెహోవా దినమున ఫిలిస్తీన్ల మీద మెండుగా ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేయగా వారు ఇశ్రాయేలుల చేత. ఇప్పుడు అందరు గట్టిగా చప్పలు కొడదా, బాగా వినండి, అర్థం చేసుకోండి. సాతానుని ఎదిరించండి. వాడేమో దుష్టుని ఎదిరిస్తే వాడు మీ ఎదురు నుండి పారిపోతాడు. ఎప్పుడు మనం వాడిని ఎదిరించగలము? మనం దేవునితో ఉన్నప్పుడు, పశ్చాత్తాపమైనప్పుడు, మన హృదయాలు దేవుడికి ఇచ్చినప్పుడు దేవుడు మన పక్షంగా ఉంటాడు. దేవుడు ఇశ్రాయేలు పక్షంగా ఉండి శత్రువైనటువంటి ఫిలిస్తీన్ యుద్ధానికి రాగా ఉరుములు మెరుపులు పుట్టించి తారుమారు చేసి ఇశ్రాయేలు చేతిలో వారు ఓడిపోయేటట్లుగా చేశారు. ఇశ్రాయేలుకి దేవుడు ఏం కలుగు చేశాడు చెప్పండి? ఏం కలుగు చేశాడు? ఇశ్రాయేలుకి జయాన్ని కలుగు చేశాడు. కనుక మన జీవితంలో, మన కుటుంబ వ్యవస్థకు, వ్యక్తిగత జీవితానికి జయము కలగాలంటే దేవుని వైపు మనం తిరగాలి, ఆయన వెతకాలి, ఆయన సంపాదించుకోవాలి, పశ్చాత్తాపం అవ్వాలి, ఆయన అడుగు జాడల్లో నడవాలి. దేవుడు మన పక్షంగా ఉంటాడు. ఏది ఇది అర్థం కావటం లేదు. ఈ అప్పు ఎప్పుడు తీరుతుందో బాబోయ్, ఇన్ని లక్షలు, ఈ ఇల్లు నేను ఎప్పుడు కట్టించగలను బాబోయ్, ఎంత అవుతుంది, ఈ ఆరోగ్యం నాకు ఎప్పుడు వస్తుందో బాబోయ్, రోగం ఎప్పుడు తగ్గిపోతుందో బాబోయ్ అని తారుమారవుతున్నావే. అలాంటి కఠోరమైన సమస్యలను దేవుడు నీ పక్షంగా ఉంటే, నీవు ఆయన పక్షంగా ఉంటే దేవుడు నీకు జయాన్ని కలుగు చేయను గాక. గట్టిగా తప్పని పడదాం. దేవునికి స్తోత్రం. కనుక చెప్తున్నాను, ఈ మొదటి రోజు మీరు దేవుడిని వెతకండి, ప్రభువాన్ని వెతకండి. ఎలాగ వెతకాలి? ఏవేవో పాప భారాలు అంత ధరించుకొని కాదు, పశ్చాత్తాప్తులై వాటిని దూరం చేసుకుని అంతరంగంలో ఉన్న మానసిక సంబంధమైన విగ్రహాలను తరిమివేసి ప్రార్థన చేసి పశ్చాత్తాప్తులై హృదయశుద్ధి కలిగి ఆయన ఆలయానికి వెళ్ళి ఉపసించి ప్రార్థించి రక్షణ పొంది ఆయన్ని ధరిస్తే నువ్వు ప్రతి సమస్యను జయిస్తావు. ప్రతి విషయంలో దేవుడు నీకు జయాన్ని కలుగా చేస్తాడు. అందుకే వెతకమంటున్నాడు. అందుకే యెషయా గ్రంథం 55వ అధ్యాయం 6వ వచనాన్ని మరలా ఈవేళ జ్ఞాపకం చేసి ఒక నూతనమైన రీతిగా దేవుడు మనతో మాట్లాడాడు. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా హృదయాలు తెరవండి. ఏ విషయంలో అపజయానికి గురయ్యావు, ఏ విషయంలో నష్టపోయావు, ఏ విషయంలో కీడును అనుభవిస్తున్నావు, ఏ సమస్య విషయంలో తల్లడిల్లిపోతున్నావు, ఏది నిన్ను ఒత్తిడి చేస్తుంది, ఏది నిన్ను బలహీనపరుస్తుంది, ఏది నానా నీ అవిధేయత, అహంకారం, అలాంటి ఆ మానసిక సంబంధమైన విగ్రహాలన్నింటినీ త్రోసివేసి నీ హృదయం ప్రభువై త్రిప్పుకొని పశ్చాత్తాప్తురాలై నువ్వు ప్రార్థన చేయి. దేవుడు తప్పక నీకు విజయాన్ని కలుగు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కూడా అలాగే ప్రార్థన తోడుకున్నాడు. హల్లెలూయా. మొదటి రోజు సన్నిధిలో దేవుడు మనందరితోనూ, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఈ వీధిలో ఉన్నటువంటి బిడ్డలతోనూ మాట్లాడి ఉండగా, ఈ 2021వ సంవత్సరంలోనైనా దేవుడు దగ్గరగా ఉండగా ఆయనను మనం సొంతం చేసుకోవడానికి ఇష్టపడదు. చాలా చాలా సమీపంగా, దగ్గరగా ఆయన ప్రతినిత్యం మన కోసం చేతులు చాచి మన వైపు చూస్తూ ఉన్నాడు. ఒక్కసారి ఆయన స్వరం విందాం, తలుపు దిద్దాం, ఒక్కసారి ఆలోచన చేద్దాం. వాడు ఇంకా ఎంతసేపు ఆయనను మనం నిలవబెట్టి
ఏడిపిద్దాం. ఎంతకాలం ఆయనను మనం దుఃఖపరుచుదాం? ఎంతకాలం దూరంగా ఉందాం? ఏమి సంపాదించుకుంటున్నాం ఈ లోకంలో? మన బ్రతుకుల్లో సంతోషం కలిగించేది ఏమున్నది? యేసుక్రీస్తు ప్రభు ఇచ్చే రక్షణ తప్ప, ఆయన కృప తప్ప ఇంకా ఏమి మన జీవితాల్లో సంతోషాన్ని ఇచ్చేది లేదు. ఆలోచన చేద్దాం. సకల విధముల నిలచి సదయుడగుచు సేపు నిలువా పెట్టి ఏడ్పింతురకని ఎంతసేపు నిలువా పెట్టి ఏడ్పింతురకని బ్రతికియుండు కాలములని ప్రభుని గులవండు. బ్రతికియుండు కాలములని ప్రభుని గులవండు. ప్రభుని గులవండు. ప్రభుని సన్నిధిలో తోడుగా ఉండి నడిపించండి. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈ 2021 సంవత్సరం మీ మొదటి నెల ప్రభు మీ 22వ తారీఖున 22 దినాల్లో మొదటి దినం ఈ సభను ఆత్మీయంగా నా ప్రభు మీ అభిషేకంతో మీరు జరిగించిన దాని కొరకు స్తోత్రాలు. వాక్యం విన్న బిడ్డలు తమ హృదయంలో ఆ వాక్యాన్ని నూరంతలుగా ఫలభరితంగా ఉంచడానికి వారి హృదయాలను మీరు దిద్దండి అయ్యా, సరిచేయ్యా. కూడి వచ్చిన ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి, ప్రతి అవసరం తీర్చండి. అన్ని విషయాలు హస్తం తోడుగా ఉంచి రేపు సభను కూడా ముద్ర వేసి సమస్తం ఈ ప్రాంతానికి దీవెనికరంగా మీ మహిమకరంగా మలచమని యేసు నామమున వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సకల పరిశుద్ధులకు కూడి వచ్చిన మనందరికీ సదాకాలము తోడయుడునుగాక. యేసు రక్తమే చేయి, శిలువ రక్తమే చేయి. యేసు నామమున సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్.